పోయిన చోటే వెతుకునే ప్రయత్నాల ఉంది గులాబీ పార్టీ. ఉద్యమ సమయం నుంచి సెంటిమెంట్గా కలిసొచ్చిన జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తర తెలంగాణలో పార్టీ కాస్త వీక్ కావడం కూడా రాష్ట్రంలో ఓటమికి బలమైన కారణం అనుకుంటోంది పార్టీ నాయకత్వం. అసెంబ్లీ ఎన్నికల లోటుపాట్లు సరిచేసుకుని ఎంపీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారట బీఆర్ఎస్ నేతలు. పూర్వ వైభవం కోసం అక్కడ పార్టీ ఏం చేయబోతోంది, ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తోంది? ఉద్యమకాలం నుంచి నేటిదాకా అన్ని పార్టీలకు సెంటిమెంట్ జిల్లా ఉమ్మడి కరీంనగర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ జిల్లా ఫలితాలు గులాబీ పార్టీని ఆత్మరక్షణలో పడేశాయి. అందుకే కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి గెలిచి తీరాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. పార్టీ శ్రేణులతో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో మద్దతు కూడగట్టుకునేందుకు సీక్రెట్ ఆపరేషన్లు కూడా మొదలుపెట్టారట బీఆర్ఎస్ మాజీ ఎంపీ. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని సిరిసిల్ల, కరీంనగర్, హుజురాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. మిగిలిన 4 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో ఇప్పటి నుంచే ఆ సమస్యను అధిగమించేందుకు అవసరమైన వ్యూహాలకు పదును పెడుతున్నారట మాజీ ఎంపీ వినోద్. అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యాలను సవరించుకుంటూ పార్లమెంట్ ఎన్నికల నాటికి అన్నీ అనుకూలించేలా చూసుకోవాలనుకుంటోంది బీఆర్ఎస్ పార్టీ. అందులో భాగంగా ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకుంటూ సమీకరణాలు సరిచేసే పనిలో పడ్డారు కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్. 2-3 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. పెద్దగా సమయం లేకపోవడంతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పట్టు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో పార్టీ శ్రేణులు ఉత్తేజం నింపే పనిలో పడ్డారాయన. బీజేపీ సిట్టింగ్ సీటు ఉన్న కరీంనగర్లో మోదీ ప్రభావానికి తోడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభావం కూడా వచ్చే ఎంపీ ఎన్నికలపై ఉండబోతోంది. 2 పార్టీల నుంచి గట్టి పోటీ తప్పదన్న సమాచారంతో ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ. ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ నాయకత్వం ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి పార్టీ శ్రేణులు ఇంకా తేరుకోలేదు. ముఖ్య నాయకుల నుంచి సామాన్య కార్యకర్తల దాకా ఓటమి నైరాశ్యంలో ఉండడంతో అప్రమత్తమైంది పార్టీ అగ్రనాయకత్వం. కేడర్లో లీడర్లలో ఉత్సాహాన్ని నింపేందుకు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారట వినోద్ కుమార్. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో పార్టీ శ్రేణుల్లో నెలకొన్న దిగులును దూరం చేయడంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి బయటపడకపోతే దీని ప్రభావం లోక్సభతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపైన పడే అవకాశం ఉందని నాయకత్వం ఆందోళన పడుతోంది. అందుకే ముందు దాని నుంచి పార్టీ శ్రేణులను బయటపడేసే పనిలో ఉన్నారట మాజీ ఎంపీ వినోద్. మరి పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ వ్యూహం పారుతుందా? కమలం పార్టీనే మళ్లీ వికసిస్తుందా, లేదంటే అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ప్రజలు హస్తం వైపు మొగ్గుతారా అన్న ఆసక్తికర చర్చ అయితే కరీంనగర్ వేదికగా జరుగుతోంది.